జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే ఈ జన్మలో కలిసాను. రాజా, ఐ లవ్ యూ. నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమి ఇచ్చింది కాదు. ఒక షర్టు లుంగితో వచ్చి వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, టైం బాగాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూనే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. వీరిద్దరూ కలిసి మీడియాలో కనిపించినప్పటి నుండి ఏదో ఒక కాంట్రవర్సీ వీరి చుట్టూ పుట్టుకొస్తూనే ఉంది. ఇక గతంలో శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి కూడా వారి ఇంటి వద్ద జరిగిన హంగామాతో ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి దిగిన ఫోటోలు కూడా చర్చకి గురై వీరిపైన కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ ఇష్యూనే హల్చల్ అవుతుంది. ఇక ఈ వార్తలపై స్పందించిన దువ్వాడ శ్రీను వైసీపీ నుంచి తనని ఎందుకు సస్పెండ్ చేశారో తనకి తెలియదని, అతను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, సస్పెండ్ చేసిన రోజు కూడా తను వైఎస్ జగన్ని కలిశాడని, ధర్మాన ప్రసాద్ రావుతో తనకి ముందు నుండే విభేదాలుండేవని, అతను తన గురించి జగన్కి ఉన్నవి లేనివి కల్పించి చెప్పడంతో ఇలా జరిగి ఉంటుందని, తన భార్యతో వ్యక్తిగత వివాదం తప్ప తను ఎలాంటి తప్పు చేయలేదని, ఆ పార్టీకి ఎల్లప్పుడూ విధేయంగా ఉన్నాడని, తన పర్సనల్ విషయాల్ని టార్గెట్ చేసి ప్రసాదే తనని సస్పెండ్ చేపించాడని, పర్సనల్ విషయాలు పార్టీకి సంబంధం లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. తినడానికి తిండి లేని స్థాయి నుండి దువ్వాడ శ్రీనివాస్ కోట్లకి అధిపతిగా ఎలా ఎదిగాడు? దువ్వాడ వాణిని రాజకీయాల కోసమే పెళ్లి చేసుకున్నాడా? చిరంజీవితో దువ్వాడ శ్రీనివాస్కి ఉన్న విభేదాలేంటి? దివ్వెల మాధురి తన భర్త నుండి ఎందుకు విడిపోయింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ దువ్వాడ శ్రీను, ఇతను 1964లో ఆంధ్రప్రదేశ్లోని పలాసలో జన్మించాడు. తండ్రి దువ్వాడ కృష్ణమూర్తి, తల్లి లీలావతి. ఇతనికి శ్రీధర్, శ్రీకాంత్ అనే ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి రైల్వేలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా దువ్వాడ శ్రీనివాస్ తన స్కూలింగ్ ని పలాసలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీనివాస్కి చిన్నప్పటి నుండి లాయర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక కాకినాడలోని పిఆర్ కాలేజీలో తన డిగ్రీ చదివేటప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగి కాలేజీలో యూనియన్ లీడర్గా పోటీ చేసి అందులో గెలవడం జరిగింది. ఇక అలా టెక్కిలి శ్రీకాకుళంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ జరిగినా స్టూడెంట్స్ అందరినీ పోగేసుకొని దువ్వాడ శ్రీనివాస్ తీసుకెళ్లేవాడు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి శ్రీకాకుళంలో ఎర్రం నాయుడు, అచ్చం నాయుడులే పోటీ చేస్తూ ఎమ్మెల్యేలుగా గెలుస్తుండేవారు. ఇక వీరికి ఆపోజిట్గా రాఘవరావు అనే వ్యక్తి కాంగ్రెస్ తరపున అనేకసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేకపోయాడు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ తనదైన ఒక గ్యాంగ్ని వేసుకొని రౌడీజం కూడా చేయడంతో ఇతని అందరూ రౌడీ సీను అని కూడా పిలవడం మొదలెట్టారు. ఇక అలా కొద్ది రోజుల్లోనే ఇతని పేరు అన్ని చోట్ల మారుమోగడంతో అప్పటి నుండి చాలా మంది రాజకీయ నాయకులతో ఇతనికి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక అలా ఒక మీటింగ్లో రాఘవరావు గారికి శ్రీనివాస్కి మంచి పరిచయం ఏర్పడగా శ్రీనివాస్ మాటలు మరియు అతని నాయకత్వపు గుణాలకి ఇంప్రెస్ అయిన రాఘవరావు గారు తనకి అబ్బాయిలు లేని కారణంగా తను రాజకీయాల్లో సాధించలేనిది శ్రీనివాస్ని అల్లుడిగా చేసుకొని సాధించాలనుకున్నాడు. అలా తన పెద్ద కూతురైన వాణిని దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హైందవి, నవీన అనే ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ తన మామ సపోర్ట్తో 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వగా 2001లో శ్రీకాకుళం జిల్లా యువసేన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు. అలా 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేయగా 10 సంవత్సరాలు ఎంత కష్టపడినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీని వదిలేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడే చిరంజీవి గారు స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో జనాల్లో దొరికిన ఆదరణను చూసి శ్రీనివాస్ కాంగ్రెస్కి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
చేరడం జరిగింది. ఇక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్కి టెక్కలి నియోజకవర్గం నుండి టికెట్ ఇవ్వగా ఆ ఎలక్షన్స్లో 36,552 ఓట్ల తేడాతో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచాడు. అలా ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయ విమర్శల్ని ఎదుర్కోలేక ప్రజారాజ్యం పార్టీని హ్యాండిల్ చేయలేక తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలని డిసైడ్ అయి అప్పట్లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ మీడియాలో కొంతవరకు పబ్లిసిటీని తెచ్చుకున్నాడు. ఇక ఇతని మాట వైఖరి భయం లేకుండా అపోజిషన్ లీడర్ని విమర్శించడం గమనించిన వైసీపీ పార్టీ ఇతన్ని తమ పార్టీలో జాయిన్ అవ్వమని ఆహ్వానించడం జరిగింది. అలా వైసీపీలో జాయిన్ అయిన శ్రీనివాస్ 2014లో జరిగిన ఎన్నికల్లో టెక్కిలి నుండి పోటీ చేయగా 8,387 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంతేకాకుండా 2019లో వైసీపీ తరపున శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ చేయగా 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఇక ఇతని హార్డ్ వర్క్ డెడికేషన్ చూసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా 2021లో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం జరిగింది. అలా ఎమ్మెల్సీగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేసిన దువ్వాడ శ్రీనివాస్ అప్పటి నుండి రాజకీయాల్లో మరింత యాక్టివ్గా ఉంటూ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వైసీపీ పనుల్లో బిజీగా ఉండేవాడు. ఇక ఇదే సమయంలో టెక్కిలికి చెందిన మాధురి అనే అమ్మాయి చదువు పూర్తవగానే తన తల్లిదండ్రులు యుఎస్ఏలో ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక ఎన్ఆర్ఐతో మాధురికి పెళ్లి చేయగా ఆ పెళ్లి తర్వాత ఈమె యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఉన్నట్టుండి వీరిద్దరికి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో మాధురి తన పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. ఇక అలా భర్త టార్చర్ని భరించలేని మాధురి అతనికి డివోర్స్ ఇవ్వాలనుకుంది. కానీ పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి పిల్లల కోసం వీరి విడాకుల నిర్ణయాన్ని కొన్ని రోజులు ఆపడం జరిగింది. అయినా కూడా అప్పటి నుండి తన భర్త యుఎస్ఏలో ఉంటే మాధురి మాత్రం టెక్కిలిలో ఉంటూ వచ్చింది. ఇదిలా ఉన్నప్పుడే మాధురి తండ్రికి దువ్వాడ శ్రీనివాస్కి మంచి పరిచయం ఉన్న కారణంగా ఆమె ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడు. అలా శ్రీనివాస్కి మాధురికి పరిచయం పెరిగి మాటామాటల్లో మాధురి కూడా తనకి రాజకీయాల్లోకి వచ్చి జనాలకి సేవ చేయాలని ఉందని చెప్పడంతో శ్రీనివాస్ మాధురికి సపోర్ట్ చేస్తూ ఆమెను తన భార్య వాణికి కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక అప్పటికే వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్కి మరియు అతని భార్య వాణికి మంచి గౌరవం ఉండడంతో వీరు మాధురిని వైసీపీలో జాయిన్ చేపించడానికి సిఫార్సు చేశారు. ఇక పార్టీ కూడా ఇందుకు సమ్మతం చూపించడంతో ఒక సభని ఏర్పాటు చేసి అక్కడ శ్రీనివాస్ మరియు అతని భార్య వాణి కలిసి మాధురికి సన్మానం చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత రాజకీయాల్లో మాధురి చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి ఒక్క సమస్యపై స్పందిస్తూ మీడియాలో బోల్డ్గా మాట్లాడడంతో ఇంప్రెస్ అయిన వైసీపీ పార్టీ మాధురికి టెక్కిలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతల్ని అప్పగించింది. ఇక అప్పటి నుండి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలైన మాధురిని తరచూ కలుస్తుండడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇక ఈ విషయం ఎలాగోలా శ్రీనివాస్ ఇంట్లో తెలిసి అప్పటి నుండి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకొని శ్రీనివాస్ టెక్కిలిలో ఒక పెద్ద ఇల్లుని కట్టి అక్కడే మాధురితో కలిసి ఉండడంతో ఈ విషయాన్ని తన భార్య వాణి వైసీపీ పార్టీ హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో వైసీపీ పార్టీ మాధురిని పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో పాటు మహిళా అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయమని చెప్పడం జరిగింది. అలా అప్పటి వరకు తమ పదవిని కాపాడుకోవడానికి సీక్రెట్గా తమ రిలేషన్ని మెయింటైన్ చేశారని తెలుసుకున్న వాణి తనకున్న పవర్తోనే శ్రీనివాస్ ఇలా చేస్తున్నాడని 2024లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భర్తకి పోటీగా నిలబడాలనుకుంది. కానీ అప్పుడు వైసీపీ పెద్దలంతా ఈమెకు నచ్చజెప్పడంతో పదవి విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక అలా 2024లో జరిగిన ఎలక్షన్స్లో దువ్వాడ శ్రీనివాస్ ఘోరంగా ఓడిపోయాడు. దీంతో తన ఓటమికి తన భార్య మరియు ఆమె బంధువులే కారణమని వారి మీద పగ పెంచుకొని శ్రీనివాస్ అప్పటి నుండి ఇంటికి వెళ్లకుండా మాధురితోనే తన రిలేషన్ని కంటిన్యూ చేస్తుండేవాడు. ఇక ఒక సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చలవ్వడంతో మళ్ళీ వీరి వ్యవహారం తెర మీదికి వచ్చింది. అలా ఈ వార్తలపై మాధురి స్పందిస్తూ తనకి తన భర్తకి ఇంకా విడాకులు అవ్వలేదని, శ్రీనివాస్ని కూడా పెళ్లి చేసుకోలేదని, ఇప్పుడైతే ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నామని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్లోని చందానగర్లో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా హైదరాబాద్లో మరో బ్రాంచ్ ని, విజయవాడ, విశాఖపట్నంలో 2 బ్రాంచెస్ ని స్టార్ట్ చేస్తూ ప్రతి మెట్రోపాలిటన్ నగరాల్లో మాల్స్ లో కూడా ఓపెన్
ఓపెన్ చేయాలని ఇప్పటికే హైదరాబాద్, విజయవాడలో స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇది మాత్రమే కాకుండా 5కి పైగా పెట్రోల్ బంక్స్ ని మరియు ఒక స్కూల్ తో పాటు కొన్ని హౌసెస్ ని కూడా కలిగి ఉండగా దివ్యల మాధురి నెట్వర్త్ ఇప్పుడు 500 కోట్లకి పైగా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ నెట్వర్త్ 300 కోట్లని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే వైసీపీ పార్టీ దువ్వాడ శ్రీనిని సస్పెండ్ చేయగా ఈ క్రమంలో దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి, నారా లోకేష్ ని, చంద్రబాబుని తరచూ మీడియాలో పొగుడుతూ ఉండడంతో త్వరలోనే వీరిద్దరూ పార్టీ మారబోతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. వీరి జంటపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ అడిగి అలిసిపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడం మిన్నా. ఇది ఫోక్స్ దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.